నేను పెట్టిన ఫస్ట్ నాన్ వెజ్ పికిల్ అనమాట. గోంగూర బోన్లెస్ చికెన్ పికిల్ అని చెప్పొచ్చు. ఇది మరీ బయట దొరికే పచ్చళ్ళలాగా చాలా హార్డ్గా ఉండదు పీస్. మంచిగా మన ఇంట్లో కిడ్స్ కూడా ఎంజాయ్ చేసేలాగా సాఫ్ట్గానే ఉంటుంది. లెస్ కాంప్లికేటెడ్, టేస్ట్లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేశాను అనమాట. సో బిగినర్స్ ఖచ్చితంగా ఇది ట్రై చేయొచ్చు ఈ రెసిపీ. మీరు ఒక కట్ట గోంగూర తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్, పసుపు, ఉప్పు, చింతపండు పులుసు వేసి బాగా దీన్ని ఉడికించుకొని పక్కన పెట్టుకుంటారు. డబుల్ ద క్వాంటిటీ చికెన్ తీసుకుంటాము బోన్లెస్. ఆయిల్ ఏమీ వేయకుండా పసుపు, ఉప్పు వేసి మొత్తం వాటర్ ఇంకిపోయేంత వరకు దాన్ని వేపి తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటాము. ముక్క కొంచెం సాఫ్ట్గానే ఉండేటట్టు పైన గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోండి. ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసేయండి. దాని తర్వాత దాంట్లో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్, కారం, గరం మసాలా అండ్ ఆల్సో మన గోంగూర పేస్ట్ అనమాట. గరం మసాలా కొంచెం పిక్కల్ టైప్లో ఉంటుంది. మెంతులు, ఆవాలు అన్నీ ఉంటాయి కాబట్టి డిస్క్రిప్షన్లో చూడండి ఇంగ్రీడియంట్స్. నేనైతే ఒక 15 days రెఫ్రిజిరేట్ చేసి తిన్నాను. చాలా బాగుంది ఫ్రెష్గా.